బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ తరలిస్తున్నారు. సంధ్యా థియేటర్ లో ఈ నెల 5వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ముందు రోజులో భాగంగానే ప్రీమియర్ షోని నిర్వహించారు. ప్రీమియర్ షోలో రేవతి అనే ఒక మహిళా మృత్యుని, శ్రీతేజ్ అనే ఒక బాలుడు అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో అభిమానులు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి అయితే ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఏ రకంగా ర్యాలీ ప్రొసెషన్ నిర్వహిస్తారంటూ అటు పెద్ద ఎత్తున చాలా మంది మండిపడ్డారు. తర్వాత చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన, అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు. అయితే సంధ్యా థియేటర్ సంబంధించి సిబ్బంది, సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే తమకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ప్రీమియర్ షో నిర్వహించింది అల్లు అర్జున్, ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఆ ప్రొడ్యూసర్లు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, 2 రోజులు పూర్తిగా కూడా థియేటర్ వారి ఆధీనంలో ఉంది. సో మేము కొంత సమాచారం అయితే పోలీసులకు ఇచ్చాము, పెద్ద ఎత్తున జనం గుమికూడే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, కొంత ప్రొటెక్షన్ కావాలని చెప్పాము. కానీ పోలీసులను తగ్గట్టుగా ఏర్పాటు చేసినప్పటికీ ఘటన జరగడం మాకు సంబంధం లేదు కాబట్టి మా పైన చర్యలు తీసుకోవద్దు, మాకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు రక్షణగా ఉండాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా నిన్న తనని అరెస్ట్ చేయొద్దంటూ ఆ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవి 2 కూడా పెద్ద ఎత్తున హైకోర్టులో విచారణలో ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా తీర్పు వెలువడలేదు. ఇంతలోనే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. మనం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో కనబడుతున్నటువంటి ఆ మహిళే మొన్న ఆ చివరి రోజు విజువల్స్ మనకవి. సో అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్లాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చాలా మంది సినిమా చూసేందుకు కూడా ముందస్తుగా బుక్ చేసుకున్న అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అటు రేవతి అనే మహిళతో పాటుగా తన కుమారుడు శ్రీతేజ్ కూడా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. కానీ రేవతి అనే మహిళ మాత్రం మృతి చెందింది. అయితే అల్లు అర్జున్ వారికి కొంత సానుభూతి పరంగా, లేకపోతే వారికి భరోసాగా ఉంటాను, వారి కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పే ప్రకారంగా సినిమా యూనిట్ మొత్తం కలిసి 25 లక్షల రూపాయల సహాయం చేస్తున్నాం ఆ కుటుంబానికి అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆ శ్రీతేజ్ అనే బాలుడు బయటపడ్డ తర్వాత, ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడి ఇంటికి చేరుకున్న తర్వాత కలుస్తానని కూడా చెప్పుకొచ్చాడు, క్షమించమని కోరాడు. కానీ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఈ క్షమాపణని పట్టించుకోరు. చట్టం చనపని చాన్ చేసుకుపోతుంది. ఎంతటి వారైనా కూడా చట్టం కింద అందరూ సమానమైన రకంగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ఉదాహరణగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అరెస్ట్ చేశారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానుల్లో పుష్ప 2 యూనిట్లో కూడా ఆందోళన నెలకొంది. మరింతగా ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా తమ పైన కేసులను కొట్టివేయాలంటూ అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ కేసుల పైన విచారణ జరగలేదు. ఇంకా దానికి సంబంధించి పూర్తి తీర్పు అనేది వెలువడలేదు, పూర్తి తీర్పు ఫైనల్ కాలేదు. అంతలోగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత గతంలో ఇటువంటి సిచ్యువేషన్లోనే కొంతమంది ప్రొసెషన్ చేసి ఇబ్బందుల పాలు చేశారు. అధికారుల యొక్క విధులకు ఆటంకం కలిగించారని, లేదంటే ఈ రకంగానే ఇబ్బంది పడ్డ తర్వాత వారిపైన కూడా ఇదే రకంగా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదయ్యి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్కి కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఏం కాబోతోంది? నిజంగానే అరెస్ట్ చేసి ఆయన కూడా గతంలో మాదిరిగా రిమాండ్కి తరలిస్తారా? రిమాండ్కి తరలించాల్సి వస్తే అల్లు అర్జున్కి మాత్రం నిజంగానే ఇక్కడ తదుపరి యాక్షన్లో భాగంగా ఊసలు లెక్క పెట్టడం ఖాయంగా కనబడుతోంది. ఆయన కూడా జైలు సంఖ్యల మధ్య ఉండడం ఖాయంగా కనబడుతోంది. ఒక ఉదాహరణగా గతంలో బిగ్ బాస్ సీజన్ 7 అనుకుంటా బహుశా ఆ సీజన్ సెలబ్రేషన్లో భాగంగా బయటకు వచ్చినటువంటి టాప్ లిస్ట్గా నిలిచినటువంటి టాప్ 1గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి ఇదే తరహాలో ప్రొసెషన్లో పాల్గొన్నాడు. పోలీసులు అటు వెళ్ళొద్దని చెప్పినా కూడా కొంతమంది అత్యుత్సాహపరులు ఆయన చెప్పిన ప్రకారంగా, పోలీసు చెప్పిన ప్రకారంగా వినకుండా ఆయన్ని ఆ దారి వెంబడే తీసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నెలకొని అయితే గతంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. ఆయన సుమారుగా 10-15 రోజుల పాటుగా జైల్లో కూడా ఉన్నారు.